హాయ్ స్టూడెంట్స్. సో ఈ రోజు మీకు చెప్పబోయే టాపిక్, ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. శాతాలు. శాతాలు పర్సంటేజ్. ఏంటిది? పర్సంటేజ్. సో ఈ శాతాలు పర్సంటేజ్ అనేది చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్టూడెంట్స్ కానీ, నాన్ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కానీ, ఎనీబడి ఎవరైనా కానీ చాలా మంది దెబ్బ కొట్టే చాప్టర్ అన్నమాట. అంటే ఈ చాప్టర్ దాదాపుగా ఇప్పుడు అర్థమెటిక్ కలిపి ఒక 100 మార్కులు వస్తే 100 మార్కులలో 30% ఆక్యుపై చేస్తుంది. అంటే 30% ఆక్యుపై చేస్తుంది అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఓన్లీ ఇదే 30 రాదు, మార్క్స్లలో ఇది 30% ఆక్యుపై చేస్తుంది. అంటే ఓన్లీ ఒక 30 మార్క్స్ అనమాట. అంటే 30 మార్క్స్ అంటే ఓన్లీ 30 మార్క్స్. ఒకటి శాతాలు అంటే శాతాలు ఒకటే కాదు, శాతాలు, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్. అంటే రియల్గా చెప్పాలంటే డిస్కౌంట్స్ అంటే దీంట్లోనే కవర్ అవుతుంది, ఇది పక్కకు పెట్టాడు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ అలిగేషన్. అంటే ఈ 6 చాప్టర్లు కలిపితే మనకు 30 మార్క్స్ వస్తాయి అన్నమాట. 6 చాప్టర్లు కలిపితే. సో ఇవన్నీ కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఏంది ఎలా అనేది ఫుల్ క్లారిటీ చెప్తా, చాలా చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. శాతాలు అంటే పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ అనేది 4 టైప్స్ ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ కి ఒక్కొక్కసారి సార్ ఏం చేస్తాడు, ఏ 100% తీసుకుంటాడు, బి తీసుకుంటాడు, ఇంకోసారి సి తీసుకుంటాడు, ఒకసారి డి తీసుకుంటాడు, ఒకసారి మొత్తం ఓట్లని 100% అనుకుంటాడు, తర్వాత మహిళా ఓట్లని 100% అనుకుంటారు, ఉమెన్ ఓట్లని 100% అనుకుంటాడు, మళ్ళీ ఒక్కొక్కసారి అంటే గజిబిజిగా 100% అనుకుంటారు. ఇంకొకళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇదేదో సోది వేసుకుంటారు చూడు, ఇది ఇట్లా అని ఇట్లా అని, ఇది అప్ ఆన్ లో ఆన్ అని మీకేసి మీకు మంచిగా హాయిగా ఏం చేస్తారంటే మాయాలోకం తీసుకుపోతారు. ఇవి ఎగ్జామ్లో పనికిరావు. అది ఆ లెక్క మందకు పనిచేస్తుంది. ఎగ్జామ్ హాల్కి పోగానే ఆడ ఏం చేయాలో అర్థం కాక చాలా మంది స్టూడెంట్స్ గజిబిజి అవుతారు. ఫస్ట్ క్లారిటీ ఇస్తా చూడండి. పర్సంటేజ్ టైటిల్ వచ్చి ఫస్ట్ టైటిల్ వచ్చి ఏది 100%, ఏది 100%. అంటే అసలు ఏది 100% తీసుకోవాలనేది క్లారిటీ ఇస్తాం చూడండి. దీంట్లో మొత్తం 4 ఉంటాయి. ఆ 4లో ఫస్ట్ది ఆర్ సెకండ్. ఫస్ట్ది ఏంటంటే తెలియనిది అంటే తెలియనిది. దేని గురించి అయితే మనం మాట్లాడతామో అవి అంటే ఉన్న 4గిట్లో ఇవి 2. తెలియనిది ఏంటిది, అసలు ఏందో చెప్తా చూడండి. జాగ్రత్తగా వినండి, నీట్గా నోట్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటి అంటే తెలియనిది. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. ఏ యొక్క జీతం తెలియదు, నేను ఏ గురించి మాట్లాడుతున్నా తెలియదు. బి యొక్క జీతం తెలియదు, సి యొక్క జీతం తెలియదు, డి యొక్క జీతము తెలియదు. అందరి జీతం, అందరిది అంటే టోటల్. ఇక్కడ ఎవరి గురించి తెలియదు, నాకు ఏ యొక్క జీతం ఎంతనో తెలియదు, బి యొక్క జీతం ఎంతనో తెలియదు, సి యొక్క జీతం ఎంతనో తెలియదు, డి యొక్క జీతం కూడా ఎంతనో నాకు తెలియదు, అందరి జీతం కూడా నాకు తెలియదు. ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ నేను ఏ గురించి మాట్లాడుతున్నా, బి గురించి మాట్లాడుతున్నా, సి గురించి మాట్లాడుతున్నా, మరియు డి గురించి కూడా మాట్లాడుతున్నా. అంటే ఒక పాయింట్ ఏమో తెలియదు, రెండోది తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతాం. ఎవరైతే తెలియదో వాళ్ళ గురించి మనం మాట్లాడతామో వాళ్ళు 100% అవుతారమ్మా. నాకు ఏ గురించి తెలియదు కదా 100%, బి గురించి తెలియదు కదా 100%, సి గురించి తెలియదు కదా 100%, డి గురించి కూడా తెలియదు 100%. అంటే ఎప్పుడైతే ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో వాళ్ళు తెలియదో వాళ్ళు 100% అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పట్లాగా అందరిలాగా సముద్రంలో నీరు గురించి మాట్లాడుతున్నాం, కానీ సముద్రంలో నీరు ఎంత ఉందో నాకు తెలియదు 100%. ఆకాశంలో చుక్కల గురించి మాట్లాడుతున్నా, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో తెలియదు కానీ 100% అంటున్నా.
ఎడారిలో ఇసుక గురించి మాట్లాడుతున్నా, ఇసుక ఎంత ఉందో నాకు తెలియదమ్మా, కానీ అది 100% అని మాట్లాడుతున్నా. ఇప్పుడు అమెరికాలో ఎంతమంది జనం ఉన్నారో నాకు తెలియదమ్మా, అమెరికా గురించి మాట్లాడుతున్నా, అక్కడ తెలియదు కాబట్టి అది 100%. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారో నాకు తెలియదమ్మా, కానీ వాళ్ళు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు 100%. ఎప్పుడైతే ఎవరి గురించి అయితే మాట్లాడతామో అది కంప్లీట్గా మనకు తెలియదో అది 100%. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా చెప్తా చూడండి, ఇక్కడ ఏ కంటే బి 20% ఎక్కువ అంటున్నా. తర్వాత సంగతి చెప్తా. ఇక్కడ ఏ నాకు తెలియదు కదా, ఏ గురించి మాట్లాడుతున్నా తెలియదు కాబట్టి ఇది 100%. దీనికంటే ఇది 20% ఎక్కువ కాబట్టి ఇది 120%. ఎప్పుడైతే కానీ మనకి ఏదైతే తెలియదో అది 100% అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కి పాపం తెలియదు ఎక్కడ 100% తీసుకోవాలి. టైటిల్ అదే చెప్పాను, ఏది 100% అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శాతాల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఏది 100%. ఒక క్వశ్చన్ చాలా ఈజీ, అసలు ఎప్పటికైనా శాతాలలో 3 స్టెప్పుల కంటే ఆన్సర్ ఎక్కువ రాదమ్మా, ఎక్కడనో ఒక దగ్గర వస్తుంది. అయితే దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఏది 100% తీసుకోవాలనేది క్లారిటీ మిస్ అయిపోతాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, ఏ 100 తీసుకుంటాడు, ఒకసారి బి తీసుకుంటాడు, ఒకసారి A + B 100%. ఎందుకు తీసుకుంటున్నాని క్లాస్లో అడుగుదామంటే భయం వేస్తుంటుంది స్టూడెంట్స్కి చాలా మందికి. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ 2 తెలియనిది దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది 100%. అది ఫుల్ క్లారిటీగా నీకు పర్సంటేజెస్ అది సరే ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. మూడో పాయింట్ అన్నమాట. మూడో పాయింట్ ఏంటిదంటే పోలిక. రాసుకోండి అమ్మా, పోలిక. అయితే ఈ పోలిక అనేది ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కంపారిజన్ అంటారు. పోలిక ఎగ్జాంపుల్, ఎప్పటికైనా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చేటప్పుడు మనం వాడే పదాలు ఏం వాడతాం, కంటే, కన్నా, లో అనే పదాలు వాడుతూ ఉంటాం. అవునా? ఇంగ్లీష్లో ఆఫ్ అని వాడుతుంటాం. అవునా? చూడు, ఇప్పుడు ఇందాకనే ఒక పదం చెప్పిన, ఏ కంటే బి, ఏ కన్నా బి, ఏలో బి. అర్థమైందా? ఇప్పుడు ఈ 3 పదాలు మనం వాడేటప్పుడు కంటే, కన్నా, లో ఎప్పుడైతే ఈ 3 పదాలు వాడతామో ఆ 3 పదాలు ఎవరికైతే వస్తుందో వాళ్ళు 100%. ఇప్పుడు చూడు, ఏ కంటే బి 70% ఎక్కువ, ఏ కన్నా బి ఒక 30% తక్కువ, ఏలో బి 70%. ఎప్పుడైతే ఈ లో అనే పదము వస్తుందో ఎక్కువ తక్కువ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే లో అనే పదం వస్తుందో ఈ కంటే, కన్నా అనే పదాలు వస్తే ఎక్కువైనా ఉంటుంది తక్కువ అయినా ఉంటుంది. కానీ లో అనే పదాలు వస్తే ఎక్కువ తక్కువ ఉండదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి అమ్మా. ఎగ్జాంపుల్స్ నీట్గా చూసుకోండి మీరు. ఇక్కడ ఇది థర్డ్ దానికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎట్లా చెప్తున్నా, అరే వాడికంటే నేను చాలా పొడుగ్గా ఉన్నారా, అరే వాడికంటే నేను పొట్టిగా ఉన్నా, వాడి ఆస్తి కంటే నా ఆస్తి 70% ఎక్కువ, వీడి ఆస్తి కన్నా నా ఆస్తి 30% తక్కువ, అరే వాడిలో నేనెంత, అరే వాడిలో నేను 70% రా, అరే వాడిలో నేను 30% రా, అరే వాడిలో నేను 150% రా, అరే వాడిలో నేను సగం ఉన్నరా. అంటే ఎప్పుడైనా లో అనే పదము వస్తే ఎక్కువ తక్కువ అనే పదము ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కన్నా కంటే అనే పదాలలో ఏ కంటే దేనికి వచ్చింది, కంటే అనే పదం ఏకి వచ్చింది. అంటే ఇప్పుడు ఏ 100% అవుతాడు. ఏ 100% అయితే ఏ కన్నా బి ఎంత శాతం ఎక్కువ అన్నాడు, 70%. అంటే 170% బి అవుతాడు. ఏ కన్నా అనే పదం ఎవరికి వచ్చింది, ఏకి వచ్చింది. ఏ 100% అవుతాడు. అప్పుడు బి ఏమన్నాడు, 30% తక్కువ అన్నాడు. 30% తక్కువ అంటే ఇది ఎంత అవుతుంది, 70% అవుతుంది. లో అనే పదం దేనికి వచ్చిందమ్మా, ఏకి వచ్చింది. కాబట్టి ఏ 100% అవుతుంది. ఏలో బి ఎంత శాతం అన్నాడు, 70% అన్నాడు.
అంటే ఏలో బి 70% అన్నాడు, ఎక్కువ తక్కువ అన్నాడు. ఇక్కడ ఎంతైతే అంటాడో అంత ఇదే అవుతుంది. అంటే ఇప్పుడు అర్థమైందా? ఒకసారి ఎందుకు ఏని 100% తీసుకుంటుండు, ఒకసారి బిని ఎందుకు 100% తీసుకుంటుండు అని ఇవ్వచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, ఇప్పుడు ఏ బీల కంటే సి 35% తక్కువ. ఇప్పుడు కంటే అనే పదం ఎవరికి వచ్చింది? ఏబికి వచ్చింది. అంటే ఏబిలో 100% అయితే సి ఎంత అంటుండు? 35% తక్కువ అంటుండు, కాబట్టి 65%. ఇది థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటిదమ్మా? లో ఎవరినైతే పోల్చుకుంటామో, కంపారిజన్, ఇంగ్లీష్లో ఏమొస్తుంది? ఆఫ్ వస్తుంది. ఎప్పుడైతే ఇది పోల్చుకుంటుంటామో, ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటామో వాళ్ళకి 100% వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఏంది? తెలియనిది 100% అవుతుంది. ఆ తెలియనిలో ఏదైతే దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది 100% అవుతుంది. థర్డ్ కండిషన్ ఏంటిదమ్మా? పోలిక. ఎవరినైతే మనం పోల్చుకుంటామో వాళ్ళు 100% అవుతారు. మళ్ళీ ఎవరినైతే పోల్చుకుంటాం మనం, ఇక్కడ పోల్చుకునేటప్పుడు వాడే పదాలు ఏంటివి? కంటే, కన్నా, లో. ఎవరినైతే ఈ పదాలు వస్తాయో వాళ్ళు 100% అవుతారు. అక్కడి నుంచి ఇది వచ్చేస్తుంది. కండిషన్ నెంబర్ 3 క్లియర్. కండిషన్ నెంబర్ 4. కండిషన్ నెంబర్ 4 టోటల్ అమ్మ. టోటల్ ఎప్పుడు కూడా 100% అవుతుంది. ఇంకా దీనికి క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఒక పాఠశాలల్లో మొత్తం స్టూడెంట్స్ లో జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ఒక పాఠశాల గురించి మాట్లాడుతున్నాం. పాఠశాలకు దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది ఏమవుతుంది? 100% అవుతుంది. ఈ పాఠశాలల్లో ఏమంటున్నా నేను? మొత్తము అంటున్నా. మళ్ళీ మొత్తం కూడా ఏమవుతుంది? 100%. అంటే ఒక పాఠశాల మొత్తము 100%. ఈ 100% లో గర్ల్స్ ఎంతమంది అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నా. అంటే ఇక్కడ ఉన్న 4 క్వశ్చన్లలో 4గిట్లో మీనింగ్ ఏంటంటే తెలియనిది 100% అవుతుంది. తర్వాత దేని గురించి అయితే మాట్లాడతామో అది 100% అవుతుంది. తర్వాత పోలిక కంపారిజన్ దేనితో చేస్తాం? లో, కంటే, కన్నా అనే పదాలతో చేస్తాం. దాంట్లో ఎవరు వస్తే వాళ్ళు 100%. లాస్ట్ది మేజర్ ఏంటిదమ్మా? టోటల్ ఏదైనా 100% అవుతుంది. ఈ 4 చాలా అంటే చాలా నీట్గా నేర్చుకోండి. ఈ నేర్చుకున్న తర్వాత పర్సంటేజ్ అనేది చాలా డెడ్ ఈజీ. ఇంకా చాలా డెడ్ ఈజీ. బాగా గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇది ఇంపార్టెంట్. కంపారిజన్ ఇంపార్టెంట్. కంపారిజన్ లో వాడేవి 3 పదాలు: కంటే, కన్నా మరియు లో. ఈ 3 పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఇది వాడుతుంటామో మనం దాంట్లో ఏదైతే 100% తీసుకోగలుగుతామో అది ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. అయిపోయిందమ్మా. ఇది కండిషన్ క్లియర్ కదా? ఈ 4 కండిషన్స్ క్లియర్ గా. ఆ 4 కండిషన్స్ కి ఒక టైటిల్ ఏంది? ఏది 100% అనేది మనకి ఇంపార్టెంట్. మీరు సోది అంతా రాసుకోకండి. ఓకేనా? ఇది క్లియర్ అయిపోయింది. ఇది పర్సంటేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని క్లియర్గా చెప్పిన ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. రెండో పాయింట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అమ్మా. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటిదంటే 1/100 అమ్మా. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి? 1/100. మళ్ళీ అంటే నువ్వు ఎక్కడైనా సరే ఇది తీసుకొని చేసేస్తే సరిపోతుంది. నేను జాగ్రత్త చూడండి అమ్మా. 50% అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది రాసి పెట్టుకోండి. 2 parts. మళ్ళీ 50% అంటే 2 parts అంటే 50% అమ్మా. 3 parts అంటే 33 1/3. 4 parts అంటే 25%. 5 parts అంటే 20%. 6 parts అంటే 16/2/3%. 7 parts అంటే 14/2/7. 8 parts అంటే 12/1/2. 9 parts మీనింగ్ 11/1/9. పర్సెంటేజ్ అమ్మా. 10 parts అంటే 10%. 11 parts అంటే 9/1/11. 12 parts అంటే 8/1/3%.
అయితే ఇక్కడ వరకు నేర్చుకోండి, పెద్దగా ఇంకా వేరేది ఏం చేయాల్సిన అవసరము లేదు. సో సార్ ఇవి ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడు. ఇవి ఎందుకు నేర్చుకోవాలి అంటే దీంట్లో చాలా లాజిక్ ఉంటుందమ్మా, జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఇవి ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1800 ఉందాం. ఈ 1800లో నాకు ఇప్పుడు 16 2/3% కావాలి. మళ్ళీ 1800లో 16 2/3% చేయాలంటే మనకు కష్టం అవుతుంది కదా. 16 2/3% అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. అంటే 6 పార్ట్స్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ 1800ని 6 పార్ట్స్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? 300. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 300. అంటే మనము ఒక్కొక్కసారి అది చెయ్యడానికి మనకి పర్సంటేజ్లో చేయడానికి మనకి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఈ పార్ట్స్ రూపంలో తీసుకుంటాం. అర్థమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1100 ఉంది. 1100లో మనకి ఇప్పుడు 9 1/11% కావాలి. మన 9 1/11% చేయడం కష్టమవుతుంది కాబట్టి 11 పార్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని 11 పార్ట్స్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 100 అవుతుంది. సో ఇది అన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనము డైరెక్ట్ పర్సంటేజెస్ చేయాలి. పర్సంటేజెస్ చేయడానికి రాకపోతే దాన్ని పార్ట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని బట్టి మనం పార్ట్స్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది క్లియర్గా ఈ 12 పార్ట్స్ వరకు నేర్చుకోండి, తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది అసలు ఎలా వచ్చింది? ఇది అంటే ఈ 12% 1/2 అనేది ఎలా వచ్చింది? మామూలుగా దీన్ని ఎట్లా రాసుకోవచ్చమ్మా? 24/5 2 రాసుకోవచ్చు. మామూలుగా దీన్ని 24 కాదు 25/2 రాసుకోవచ్చు. రైటా? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 25/2 రాసుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? అంటే ఇప్పుడు ఈ 25/2 రాసుకున్నా ఇక్కడ దాకా. తర్వాత ఉన్న పదం ఏంటిది? పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏం చెప్పిన? 1/100. అంటే 1/100 అంటే ఇది 1లా, ఇది 4లా. అంటే ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? 1/8. ఇగో ఈ 8 కదా పార్ట్స్. అంటే ఇక్కడ మనకి వచ్చే ప్రతివి కూడా ఈ విధంగానే అన్నమాట. అంటే ఈ పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంది? 1/100. దాన్ని బై చేస్తే ఏదైనా వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఒక్కొక్కసారి మీకు చాలా మంది స్టూడెంట్స్ కి ఈ 42.5% చేయడానికి రాదు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నేను ఎన్ని చెప్పినమ్మా? 12 చెప్పిన. ఈ 12 బట్టి పట్టేసేయండి. మామూలుగా దీంట్లో ఇది చేయాల్సిన అవసరం లేదు, ఇది బట్టి పట్టాల్సి 1 2 3 4 1 5 6. ఈ 6 బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఏందమ్మా? ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా బట్టి 1 2 3 4. ఈ 4 బట్టి పడితే సరిపోతుంది. మిగతాది తెలియాల్సిన అవసరం లేదు. బి క్లారిటీగా చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్ నేను 12 నేర్పించిన. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు 42/5 ఉంది. దీని మామూలుగా ఎట్లా? 425/10 రాసుకో ఇట్లా. అంతేకాదు పాయింట్ కింద. పర్సంటేజ్ అంటే వాల్యూ ఏందమ్మా? 1/100. నువ్వు క్యాన్సలేషన్ చేస్తే ఎంత వస్తే అన్ని పార్ట్స్ అన్నమాట. అంటే మనం చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా చేయకుండా ఏం చేస్తారా అంటే ఒక 100 నేర్చుకుంటారు బట్టి పట్టుకుంటా. ఆ 100కి 100 రోజులు టైం వేస్ట్ చేస్తారు. అంటే ఒక 100 ఇప్పుడు నేను 12 పార్ట్స్ చెప్పిన, వాళ్ళు దాదాపు 55 పార్ట్స్ 60 పార్ట్స్ దాకా బట్టి నేర్చుకుంటుంటారు. రేపు అవి ఇస్తాడని తెలియదు, పాయింట్స్లో ఇస్తాడు. అంటే తెలివి ఉండాలి. అంతేకాని మీరు కంప్లీట్గా బట్టి నేర్చుకుంటారు. బట్టి నేర్చుకోద్దాం. ఒక 12 పార్ట్స్ దాకా నేర్చుకోండి. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏందమ్మా? 1/100. ఈ 1/100లో డిఫరెంట్ పార్ట్లలో చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఇప్పుడు ఈ పార్ట్స్ నేర్చేసుకోరు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిది అంటే పర్సంటేజ్ ఏ విధంగా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏందో జాగ్రత్త చూడండి అమ్మ. ఇది ఒక్కటి చెప్పేసిందంటే డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ పర్సంటేజ్. అందుకే నీకు చాలా టైం పడుతుంది. ఇది ఇంట్రొడక్షన్కే టైం పడుతుంది. చూడండి 100. ఎప్పటికైనా 100లో 2%, 3%, 4%, 5%, తర్వాత 20%, ఇంకెంత అయితే అంత. 100లో ఎప్పటికైనా 2% వాల్యూ 2 అమ్మ, 3% వాల్యూ 3, 4% వాల్యూ 4, 5% వాల్యూ 5, 20% వాల్యూ 20. అంటే 100లో 20% వాల్యూ 20 అన్నట్టు,
100లో 20 వాల్యూ 20% అన్నట్టు, 100లో 2 రూపీస్ వాల్యూ 2% అన్నట్టు, 100లో 3 రూపీస్ వాల్యూ 3, అంటే 100లో ఏ నెంబర్ అయితే అదే పర్సంటేజ్ అదే వాల్యూ అన్నమాట. సో 100 గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి చెప్పాను. ఇక్కడ పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటంటే అమ్మ 1/100. ఇక్కడ మనం పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు ఇక్కడ పర్సంటేజ్ మీనింగ్ ఏంటంటే 2 zeros అనుకున్నాం. పర్సంటేజ్ యొక్క మీనింగ్ ఏంటి? 2 zeros. గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి నేర్పిస్తా. ఇంక ఇది నేర్పించిన తర్వాత నేను డైరెక్ట్గా వేస్తాను. నేను క్వశ్చన్లలో డైరెక్ట్గా వేస్తాను. ఇంకా నాకు అడగొద్దు. అందుకే నేను ఎంత ప్రశాంతంగా నీట్గా చెప్తున్నా. నేను సోది రాపియను ఎప్పటికి కూడా. ఎందుకు రాపియను అంటే అది బట్టి పడతారు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పటికీ మీకు తోడుగా నేను ఉండను. తర్వాత మీరు యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే మీ బ్రెయిన్ ని ఇంప్రూవ్ చేస్తారు. తర్వాత శ్రీనివాసరావు సార్ తోటి అవసరం లేదు అనే కాన్సెప్టే అనమాట నాది. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా. నాకు 20లో 10% కావాలి. ఫస్ట్ చిన్న చెప్తా. 30లో 60% కావాలి. తర్వాత 70లో 90% వాల్యూ కావాలి. తర్వాత నాకు 120లో 40% వాల్యూ కావాలి. తర్వాత నాకు 120లో 25% కావాలి. కొంచెం చేంజ్ చేస్తున్నా చూడండి. తర్వాత నాకు 140లో నాకు 15% వాల్యూ కావాలి. తర్వాత నాకు 200లో 22% వాల్యూ కావాలి. తర్వాత 300లో 16% వాల్యూ కావాలి. తర్వాత 75లో నాకు 12% వాల్యూ కావాలి. నేను డెప్త్నెస్కి వెళ్తున్నా చూడండి. ఫస్ట్ మంచి ఈజీగా ఉండే, తర్వాత కొంచెం. ఓకేనా? తర్వాత 45లో 9% వాల్యూ కావాలి. తర్వాత 12లో ఎంత తీసుకుందాం, ఒక 25% వాల్యూ కావాలి. తర్వాత 9లో ఒక 23% వాల్యూ కావాలి. ఓకేనా? తర్వాత రైట్ అమ్మ. తర్వాత 3లో 17% వాల్యూ కావాలి. తర్వాత 4లో 62% వాల్యూ కావాలి. తర్వాత 2లో 93% వాల్యూ కావాలి. తర్వాత 7లో 12% వాల్యూ. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. పర్సంటేజ్ అంటే 2 zeros అమ్మా. మన టార్గెట్ ఏంటి? పర్సంటేజ్ అంటే 2 zeros. బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, 2 zeros లేచిపోయినాయి, 2 zeros లేచిపోయాయి. 2 zeros ఫినిష్, 2 zeros పోయినాయి. ఇక్కడ ఓన్లీ 1 zeroనే ఉంది. ఇక్కడ ఓన్లీ 1 zero ఉంది. ఇక్కడ 2 zeros లేపేసిన, ఇక్కడ 2 zeros లేపేసిన. ఇంకెక్కడ కూడా 2 zeros లేవు. ఇప్పుడు 2 zeros లేపేసిన. ఇప్పుడు చూడు, 2 1s are 2. ఆన్సర్ 2 అమ్మ. 6 3s ఎంతమ్మా? 18. 9 7s ఎంతమ్మా? 63. 12 4s ఎంతమ్మా? 48. ఇక్కడ 25 12s 25 10s ఎంతమ్మా? 250 250 50 300. ఇక నాకు ఎంత వచ్చింది? 300 వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన టార్గెట్ ఎంతమ్మా? 2 zeros. ఆల్రెడీ 1 0 వెళ్ళిపోయింది. ఇంకే ఎన్ని జీరోస్ క్యాన్సల్ కావాలి? 1 0 క్యాన్సల్ కావాలి. ఇగో ఆన్సర్ 30. ఓకేనా? ఇక్కడ చూడు, 14 15s 15 10s ఎంతమ్మా? 150 150 ప్లస్ 60 210 అమ్మా. ఎంతమ్మా? 210. ఆల్రెడీ ఇక్కడ ఒక 0 వెళ్ళిపోయింది, ఇంకొక 0 వెళ్ళిపోతుంది. ఆన్సర్ ఎంత? 21. ఇక్కడ ఆల్రెడీ 2 zeros వెళ్ళిపోయినాయమ్మా. 22 2s ఎంతమ్మా? 44. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 2 zeros వెళ్ళిపోయినాయి. అంటే ఎంతమ్మా? 16 3s ఎంతమ్మా? 48. ఇక్కడ చూడండి అమ్మా, ఎక్కడ జీరోస్ అనేది వెళ్ళిపోలే, ఏడ జీరోస్ వెళ్ళిపోలే. ఇక్కడ నుంచి ఒకసారి క్వశ్చన్ చూడండి. 75 12s 75 10s ఎంతమ్మా? 700. 75 2s 150. 700 ప్లస్ 150 ఎంతమ్మా? 850. ఎంతమ్మా? 850. ఇక్కడ మన టార్గెట్ ఎంత? 2 zeros పోవాలి. అంటే
వచ్చిన ఈ నెంబర్లో కానీ ఆన్సర్లో కానీ అంటే 1 2 3 1 2 3 1 2 3 ఈ 3 నెంబర్స్లలో మన టార్గెట్ 2 zeros లేపేయాలి. ఈ 3 నెంబర్స్లో మనకు టార్గెట్ ఎక్కడ జీరో, ఇక్కడ ఒక్క దగ్గర జీరో కనపడుతుంది, జీరో లేపేసిన. ఇంకొక జీరో ఏడ కనపడతలే కదా, ఎప్పుడైతే జీరో కనపడతలేదో ఒక నెంబర్ పక్కన ఇప్పుడు ఒక జీరో కనపడతలేదు కదా, ఒక జీరో పక్కన ఒక పాయింట్ పెట్టేసి. ఇప్పుడు ఆన్సర్ ఎంత 8.5 అంటే జీరో కనపడతలేదు మనకి 8.5. ఇక్కడ చూడు 45 9s 45 10s ఎంతమ్మా 450. 450లో నుంచి 45 తీసేసా అంటే 405 అమ్మా. అంటే ఓయమ్మో సార్ మీరు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ చేసారు, ఈడ 2 సున్నాలు క్యాన్సిల్ చేశారు, ఈడ 2 సున్నాలు క్యాన్సిల్ చేశారు. నేను అపర మేధావిని, నేను కూడా ఈడ ఒక సున్నా క్యాన్సిల్ చేస్తా అని ఒక డైలాగ్ ఉండే, మామూలుగా డైలాగ్ వచ్చింది కదా యూట్యూబ్లో బాగా, అట్లానే ఈడ ఒక సున్నా క్యాన్సిల్ చేశారు. నువ్వు క్యాన్సిల్ చేస్తే లేని లొల్లి నేను క్యాన్సిల్ చేస్తే వచ్చిందా, అందుకే నాకు మీరంటే అసహ్యము, మ్యాథ్స్ సార్లు అంటే అసహ్యము, లేకపోతే ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే అసహ్యము అంటారు. అది కాదమ్మా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఎంత వచ్చిందమ్మా 405 వచ్చింది. మనకి ఎక్కడ కూడా కనపడతలేదు, జీరోస్ కనపడతలేదు. ఈ జీరో క్యాన్సిల్ చేద్దాం, మనకు 2 zeros కనపడతలే కాబట్టి 2 నెంబర్స్ పక్కన పాయింట్ పెట్టాం. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత 4.05. ఆన్సర్ ఎంత 4.05. ఇట్లా మిడిల్లో ఉంటే జీరోస్ క్యాన్సిల్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 25 12s ఇక్కడనే వచ్చేసిందమ్మా నీకు, ఎన్ని వచ్చేసింది 7 కాదు రైట్. 25 12s ఎంతమ్మా 300 కదా, ఎన్ని వచ్చింది ఇది 7 వచ్చింది, 7 రాలేదు వదిలేసే. 25 12s ఎంత 300 అవునా కదా. ఎన్ని జీరోస్ కనపడుతున్నాయి ఇక్కడ 2 zeros లేపేసే. ఆన్సర్ ఎంత 3. ఇక్కడ 23 9s 23 10s ఎంతమ్మా 230. 230లో నుంచి 23 తీసేసి అంటే 207. 207 అంటే మనకి ఎక్కడ జీరోస్ కనపడతలేవు కాబట్టి 1 2 ఇగో ఇక్కడ ఇది ఆన్సర్ అంటే 2.07. ఓకేనా. 17 3s ఎంతమ్మా 51. ఎక్కడ కూడా మనకు జీరో కనపడతలేదు. ఎన్ని జీరోలు టార్గెట్ 2 zeros అంటే 2 నెంబర్స్ పక్కన పాయింట్ పెట్టు, 1 2 పాయింట్ పెట్టేసి అంటే ఆన్సర్ ఎంతమ్మా 0.51. 62 4s 240 248 అమ్మా, అంతే కదా. 240 ఇంటూ చేయాలి, మనకు 2 ఎక్కడ జీరోస్ కనపడతలే, 2 zeros కదా, 2 నెంబర్స్ పక్కన పాయింట్ పెట్టు అంటే 2.48. 93 2s 180 186 అమ్మా, అంటే 186 అంటే 18 పాయింట్ కదా, అంటే ఆ 2 నెంబర్స్ పక్కన పాయింట్ పెట్టేసి సరిపోతుంది ఆన్సర్. 12 7s ఎంతమ్మా 84. ఎక్కడ కూడా నీకు 2 zeros కనపడతలేదు కాబట్టి 2 నెంబర్ల పక్కన జీరో పెట్టేసే. ఆన్సర్ 8.4. మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మన యొక్క బ్రెయిన్ కూడా అంతే ఉండాలి. అంతేకాని ఇక్కడ 100% అయితే 10% ఎంత 1s 10s 10 1s 10 2s. ఇది కనీసం కొంచెం దిమాకున్నోడైనా చేస్తాడు ఇది, అవునా కదా. ఇంకా కొంతమంది ఇంకా అపర మేధావులు ఉంటారు, వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. 20/100 × 10 ఇగో ఇది గీసినోడు ఉంటాడు చూసినావా, ఇంకా వాడికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అని జీవితంలో జాబ్ రావడానికి. ఇగో ఈ పద్ధతి నేర్చుకున్నవా నేర్పించినవా వేస్ట్ అమ్మాయి కదా. అది చిన్నప్పుడు ఒక 4వ తరగతిలో 5వ తరగతిలో పిల్లగాడికి అర్థం కాదు కాబట్టి బట్టి పట్టాలి కాబట్టి పాపం నేర్పిస్తారు. ఇంకా ఇప్పుడు నేర్చుకున్నాం మీరు దేనికి పనికిరాడు, ఇంకా ఇది కూడా అడ్వాన్స్డ్ కాదు, చూడగానే టక్ అని చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ 72లో 6% అంటారు, 420 ప్లస్ 15 అంటే 452 అంటే ఆన్సర్ ఎంత అమ్మా 4.52 అని టక్ అని చెప్తారు. నువ్వు ఇంకా 720 100% అయితే 6% ఎంత అని ఒకడు, 720 × 6/100 0 క్యాన్సల్, మళ్ళీ ఇది ఇంటూ చేసి మధ్యలో ఒకసారి ఇట్లా పెట్టినాక నువ్వు ఉండవు. ఇదంతా 5G 10G కాలం ఇది. నువ్వు ఇంకా ఇక్కడ ఫోన్ లేని కాలంలో ఏది మాట్లాడుతున్నావు, టెలిఫోన్ ల్యాండ్ లైన్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇంకా ఇప్పుడు ఉండేదేమో 5G 4G.
అంటే ల్యాండ్ లైన్ అంటే దేనికి దానికే ఉంటుంది, కానీ ఇప్పుడు వాడేదంతా ఇదే కదా. పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. నువ్వు ఈ మెథడ్ వాడి ఇంకా ఈ మెథడ్ చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకున్నావు అనుకో, తూర్పు తిరిగి దండం పెట్టేసుకోండి, పెద్దగా ఏం లేదు. ఓకేనా, మీకు క్లారిటీ చెప్పిన, పార్ట్స్ ఉంటే పార్ట్స్ చెప్పిన. ఒకవేళ ఇట్లా ఉండి పర్సంటేజ్ కనుక్కోమంటే ఇవి ఇట్లా పార్ట్స్ తీసుకోవాలి, క్లారిటీ వస్తుంది. ఈ పార్ట్స్ అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని లక్షల సార్లు వాడే క్యాపబిలిటీ ఉంటుంది మనకి. ఓకేనా, సో ఇదొకటి చెప్పేసిన. ఇంకా ఏంటిదమ్మా, మీకు ఎన్ని ఉంటాయి, మొత్తం 4 ఉంటాయి. ఆ 4లో క్లారిటీ చెప్పిన. అంటే మనకి ఏది 100% తీసుకోవాలో తెలిస్తే సరిపోతుంది. తెలిసిన తర్వాత ఈ పర్సంటేజ్ ఏ విధంగా తీయాలో తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఇంకా లెక్కల్ని ఇట్లా ఆడుకోవచ్చు అమ్మ క్వశ్చన్ని బట్టి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం, చూడండి. ఓకేనా, ఒక కుటుంబం యొక్క నెలసరి ఆదాయంలో 8% చారిటీకి ఖర్చు చేస్తుంది. ఒక నిర్దిష్టంలో నెలలో కుటుంబం యొక్క చారిటీకి 1200 రూపాయలు ఖర్చు చేస్తే అయితే నెల ఆదాయము ఎంత అని క్వశ్చన్ వేసి. అంటే ఇదేంటిదమ్మా, ఇదేంటిది, చారిటీ అన్నాడు. చారిటీ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్, నెల ఆదాయం ఎంత అన్నాడు. నెల ఆదాయం తెలుసా, తెలియదు. తెలియకపోతే ఏమనుకుంటాం, 100% అనుకుంటాం. క్వశ్చన్ మార్క్ ఏమంటాడు, 100% వాల్యూ ఎంత. దీని వాల్యూ ఎంతమ్మా, చారిటీకి ఎంత ఇచ్చిండమ్మా, 8%. 8% 1200 అయితే 100% వాల్యూ ఎంత. ఇది 1 ఇది 15 అమ్మా, ఆన్సరు 15,000. అర్థమవుతుందా. ఇప్పుడు ఇది తెలిస్తేనే కదా, ఇది ఏంటిది మనకు తెలియదు. తెలియనిది ఎప్పుడు కూడా ఏమైపోతుంది, 100%. సార్ ఇప్పుడు 100% సార్, 8% వాల్యూ. ఇప్పుడు నాకు తెలిసి స్టెప్ వేయకుండా కూడా చేస్తానమ్మా. 8% 1200 అయితే ఇది 1 ఇది 15 అమ్మా. 15 ఇంటూ చేస్తే 1500 వస్తుంది. కానీ ఇట్లా కనుక్కునే దానికంటే ఇట్లా కొంచెం బెటరే, ఇది బెటరే. కానీ ఒక దాంట్లో పర్సంటేజ్ ఆ విధంగా కనుక్కోవాలి, 100% ఏ విధంగా అనేది ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 40% దాని 60% కంటే 30% తక్కువ ఉంటాయి. ఆ సంఖ్యలో 20% ఎంత. ఆ సంఖ్యలో అంటుండ, ఆ సంఖ్య తెలుసా, తెలియదు. తెలియనిది ఏమనుకుంటాం, 100% అనుకుంటాం. 100లో 40% వాల్యూ ఎంత, 40%. 100లో 60% వాల్యూ ఎంత, 60%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 20%. మళ్ళీ ఈ 20% వాల్యూ ఎంత అవుతుందమ్మా, 20% కదా. అంటే క్వశ్చన్ మార్క్ 20%, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటుండు, 30 అంటుండు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ వేరేది ఏం చేయొద్దు. 100లో 40% ఎంతమ్మా, 40 కదా. 100లో 60% వాల్యూ ఎంతమ్మా, 60% కదా. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు, 100లో 20% వాల్యూ ఎంత అంటుండు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, 20%. అంటే ఇది రెండు సేమ్ అన్నట్టేగా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, 30 ఉంది. సో మన ఆన్సర్ కూడా ఎంతమ్మా, 30. ఇవన్నీ చిన్నపిల్లల లెక్కలు ఉంటాయి. ఒక 50 లెక్కల్లాగా నార్మల్గా ఉంటాయి. మొత్తం 300 లెక్కల దాకా చెప్తామా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఆస్తిలో 8% విలువ 176 తీసుకోండి. అయితే ఆస్తిలో 25% వాల్యూ ఎంత. ఇక్కడ ఒక ఆస్తి ఎంతనో తెలియదమ్మా. తెలియకపోతే ఎంత అనుకుంటా, 8%. 100%. 100లో 8% వాల్యూ ఎంత అవుతుందమ్మా, 8% కదా, అవునా కదా. సారీ, ఒక 100లో ఇదంతా ఎగ్జామ్లో రాయద్దు. 8% వాల్యూ ఎంత అవుతుందమ్మా, 8%. ఈ 8% వాల్యూ ఎంత అంటుండమ్మా, 176 అంటుండ. మళ్ళీ దీంట్లోనే 25% వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతాం. అంటే 25% వాల్యూ ఎంత. అర్థమవుతుందా. ఎప్పటికైనా దీంట్లోదే అడుగుతుండు వాడు, వేరేది ఏది అడుగుతలేరు. అంటే ఇది 1 ఇది 22 22 20 ఎంత, 25 ఎంత, 25 20 ఎంతమ్మా మనకి 500 550. సో మన ఆన్సర్ ఎంత, 550. ఏడైతే 550 కనపడుతుందో అదే మన ఆన్సర్. అంటే 5.5 ఇదే ఆన్సర్. ఎగ్జామ్లో ఇది తీసుకోవద్దాం. ఎగ్జామ్లో చేసేది ఎంత, 1 22 22 5 ఎంతమ్మా, 25 22 25 ఎంత, 55. అంటే 550. అట్లా చేయాలి. ఇది అర్థం కావడానికి ఒక్క 2-3 లెక్కలు ఇట్లా చేస్తే తర్వాత డైరెక్ట్ అటాక్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క 3/5 వంతు, 3/5 వంతు. ఎప్పటికైనా చూడండి అమ్మా, లో
కంటే, కన్నా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలాసార్లు వాడతా. 100లో 100 కంటే 100కి 100లో 100కి 100కి తర్వాత ఏమొస్తుంది? 100కు కీకు 100లో 70 వచ్చినాయి నాకు. 100కి 70 మార్కులు వచ్చినాయి, 100కు 70 మార్కులు వచ్చినాయి. 3 ఒకటే కదా, అంటే అర్థమైంది. 100 కింద రాస్తాము, 70 పైన రాస్తాము. రైట్ ఆర్ రాంగ్? అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంది? నాకు 100లో 70 మార్కులు వచ్చినాయి, 100కి 70 మార్కులు వచ్చినాయి, 100కు 70 మార్కులు వచ్చినాయి. 100 అనేది ఏంది? టోటల్, అంటే అసలు మార్కులు. టోటల్ అన్నా అసలు అన్నా ఒకటేగా. అంటే అసలు కానీ టోటల్ కానీ అది ఎప్పుడైనా ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్తున్నా? ఇక్కడ చూడండి, ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క 3/5, అంటే 3/5 అంటే ఈ 5 అనేది ఏంటి? అసలు సంఖ్య. రైటా? ఇది అసలు నెంబర్. ఈ నెంబర్ అసలు నెంబర్కి అసలు ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క 3/5 మధ్య వ్యత్యాసము 274 అయితే ఆ సంఖ్యలో 20% వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసాను. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఏం చేస్తా, ఇక్కడ చూడండి, దీన్ని 30 అనుకుంటా, దీన్ని 50 అనుకుంటా. అసలు ఎప్పుడైనా ఇదే కదా, అంటే టోటల్ ఇదే కదా. ఈ టోటల్లో వాడు క్వశ్చన్ మార్క్ ఏమంటున్నామ్మా? 20% వాల్యూ ఎంత అంటాడు. 20% అంటే ఎంతమ్మా? 10% కదా, అంటే 10 పార్ట్సే కదా. 20% వాల్యూ అంటే ఎంతమ్మా? 10 పార్ట్స్. ఈ రెండిట్లో ఎన్ని పార్ట్స్ అమ్మా? 20 పార్ట్స్ డిఫరెన్స్ ఎంతమ్మా? ఎంత ఇచ్చిండు మనకి? 274 ఇచ్చిండు. అవునా కదా? మళ్ళీ 10 పార్ట్స్ అంటే దీంట్లో సగం అన్నట్టే కదా. దీంట్లో సగం అంటే మనకి ఎంత వస్తుందమ్మా? 137 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత? 137. ఇది మన ఆన్సర్. అంతేగాని మీరు వేరేది ఏది చేయొద్దమ్మా. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఎప్పటికైనా క్వశ్చన్ అనేది చాలా డెడ్ ఈజీగా వస్తుంది. క్వశ్చన్ని దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఆ నెంబర్ అమ్మా. ఆ నెంబర్లో 20% అంటే ఎంతమ్మా? 10 పార్ట్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 పార్ట్స్. 20 పార్ట్స్ ఇదైతే 10 పార్ట్స్ ఎంత? ఎగ్జామ్లో ఇట్లా కూడా చేయొద్దమ్మా. ఎగ్జామ్లో ఈ మెథడ్ కూడా రాంగ్. ఇది కంప్లీట్గా రాంగ్. ఈ మెథడ్ కూడా ఎగ్జామ్లో ఇది మీకు అర్థం కావడానికి 30 ఇది, అవునా కదా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు? 20 వచ్చింది. ఇది 10%. 20% అంటే మీనింగ్ ఏంది? 10 పార్ట్స్. 20 పార్ట్స్ సగం. దీంట్లో సగం ఎంత అమ్మా? 137. అంటే చూసి ఆన్సర్ పెట్టాలి ఆ క్వశ్చన్. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 స్టెప్ టకటక అని చేసుకో. ఇంత నీట్గా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో 92 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు మరియు 480 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు? అంటే ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అంటే మొత్తం విద్యార్థులు ఎంత అనే కదా మెయిన్. మొత్తం ఎప్పుడైనా ఏమవుతుంది అని చెప్పిన 100%. అంటే క్వశ్చన్ మార్క్ 100% అంటున్నాం. దాంట్లో 100లో 92% పాస్ అయ్యారంటే 8% ఫెయిల్ అయినట్టే కదా. అంటే అర్థమైందమ్మా, 8% వాల్యూ 48 అయితే 100% వాల్యూ ఎంత అనే కదా వాడు క్వశ్చన్ మార్క్. అంటే ఇది 1 ఇది 6 ఆన్సర్ ఇదే కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 100% ఎందుకు తీసుకుంటున్నావు? అసలు ఈ విద్యార్థులని 100% ఎందుకు? అందుకే కదా ఆ 4 నేను నేర్పించింది. క్వశ్చన్లో క్లారిటీ ఉంటే, నీకు చేసే విధానంలో క్లారిటీ ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవరి మాతృభాష మీద వాళ్ళ గ్రిప్ ఉండాలమ్మా. ఎవరి మాతృభాష మీద వాళ్ళ గ్రిప్ ఉంటే అంతా చాలా డెడ్ ఈజీ ఉంటుంది. మనకు మాతృభాష మీద గ్రిప్ లేదనుకో వేస్ట్ అనమాట. నువ్వు ప్రపంచంలో ఏ భాష అయినా మాట్లాడు, నీ బ్రెయిన్లో మాత్రం కన్వర్ట్ అయ్యేది మాతృభాషకే. అరే పురాణం నాగరాజు నువ్వు నిన్న మొన్న తూ కిదర్ గయారే అంటాడు. ఏది? పిల్ల జమీందార్లో. అరే పురాణం నాగరాజు నువ్వు నిన్న మొన్న తూ కిదర్ గయారే అంటే నిన్న మొన్న అనేది తెలుగు బాగానే ఉంది. తూ కిదర్ గయా, తూ అంటే అర్థమైంది నువ్వు, అంటే బ్రెయిన్లో నువ్వు అని మనకి స్టైల్. కిదర్ గయా అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అంటే నువ్వు బయట చెప్పకపోయినా బ్రెయిన్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది. అంటే మాతృభాష మీద గ్రిప్ ఉండాలి ఎప్పటికైనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏదో సోది చెప్పినా అనుకోకుండా జస్ట్ అదే అన్నమాట. ఇది చూడు, ఒక పాఠశాలలో 800 మంది విద్యార్థులు. మళ్ళీ 800 అనేది మొత్తము ఏమైతే? మొత్తం 800 అన్నట్టు. మొత్తము అంటే అర్థమైందమ్మా 100%. అంటే 100% వాల్యూ 800 అని అర్థం.
వారిలో 30% మంది బాలికలు ఉన్నారు. మొత్తం ఎప్పటికైనా ఏమవుతుంది అన్న 100% అంట. ఈ 100% వాల్యూ ఎంత 800. దీంట్లో 30% ఏమున్నారంట బాలికలు గర్ల్స్ ఉన్నారంట. మళ్ళీ 30% గర్ల్స్ ఉన్నారంటే మిగతా 70% ఎవరున్నట్టు బాయ్స్ ఉన్నట్టే కదా. అయితే పాఠశాలల్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు అంటే ఈ 100% 70% ఎంత అంటున్నారు అంటే 100% వాల్యూ ఎంత 800. 800 70% వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్. అంటే ఆన్సర్ ఎంతమ్మా 560. సో ఇది ఆన్సర్. మీరు సార్ చిన్న క్వశ్చన్లు చెప్తున్నా అంటే మీనింగ్ ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత పెద్ద పెద్ద ఒక 50 దాకా వదిలేసేయండి, నన్ను ఒక 50 క్వశ్చన్ల దాకా వదిలేసేయండి. తర్వాత అసలు క్వశ్చన్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నేను చెప్పే చాలా ఎక్కువ ఉంటాయి. 310 క్వశ్చన్లు ఉంటాయి పర్సంటేజ్లో. సో ఫుల్ క్లారిటీ అనేది ఇస్తా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఒక బుట్టలో 300 మామిడి పండ్లు ఉన్నాయి. అంటే ఈ మొత్తం కదా, మొత్తం అంటే ఏందమ్మా 100%. 300 మామిడి పండ్లలో 75 పండ్లు విద్యార్థులకు పంచారు. ఆయన ఆ బుట్టలో మిగిలిన పండ్ల యొక్క ఎంత శాతమో అంటున్నాడు. అంటే మిగిలిన పండ్లు ఎంత శాతమో అంటున్నాడు. అంటే 300 ఏమవుతుందమ్మా 100% అవుతుంది. రైట్ అన్న. ఎన్ని పండ్లు మిగిలినాయి అంట 225 పండ్లు మిగిలినాయి. ఎందుకు అది నీకు ఆల్రెడీ 75 పనిచేసిన మిగిలిన ఎన్ని అంటుండు 0 క్యాన్సర్ 1 75. సో మన ఆన్సర్ ఎంతమ్మా 75%. అంటే ఇప్పుడు ఏది ఇక్కడ ఇప్పుడు అర్థమైందా. నేను ప్రతిసారి 100%ని ఏది తీసుకుంటున్నా. ఇక్కడ 100%ని 800 తీసుకున్నా మొత్తం కాబట్టి. ఇక్కడ 100% విద్యార్థులను మొత్తం కాబట్టి 100% తీసుకున్నా. ఇక్కడ మొత్తం ఎప్పుడైనా కింద ఉంటది కాబట్టి ఆ మొత్తం కూడా కింద ఉండేది మొత్తం అవుతుంది. మొత్తం 100% తీసుకున్నా. అంటే మనకు ఒక క్వశ్చన్లో ఏది 100% అని తెలిస్తే క్వశ్చన్ చాలా డెడ్ ఈజీ. అందుకే నేను శాతాలకి టైటిల్ పెట్టినా ఏది 100% అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత క్లారిటీగా ఎక్కడ ఎవరు చెప్పలేదమ్మా, గుర్తుపెట్టుకోండి. చెప్పిరు అందరు ఆన్సర్లు చెప్పారు కానీ దాంట్లో ఫుల్ క్లారిటీ ఉండాలి ఆడ. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఓకేనా. ఒక విద్యార్థి 6 పాఠ్యాంశాలలో 470 మార్కులు సాధించాడు. ప్రతి పాఠ్యాంశాలలో మార్కులు 100 అయితే అతని మార్కుల శాతమే ఎంత. చిన్నప్పుడు మనకు మొత్తము ఎన్ని సబ్జెక్టులు ఉంటుండమ్మా 6 సబ్జెక్టులు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు 100 మార్కులు. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి 600 మార్కులు వస్తాయి. 600కి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఒక 420 మార్కులు వచ్చినాయి అంటారు. అవునా కదా. దీని యొక్క పర్సంటేజ్ ఎంత అన్నట్టు 600 100% అయితే 600 100% అయితే 420 ఎంత అంటే ఇది క్యాన్సల్ ఇది క్యాన్సల్. ఆన్సర్ ఎంత అమ్మా 70% అని చెప్తాం. లెక్కకి ఇదే కదా చెప్పింది. వాడు అడిగిన క్వశ్చన్ కూడా అదే. అయితే మామూలుగా ఇక్కడ ఇంత సోది లేకుండా మనం ఎట్లా చేస్తుండే 420/6 చేస్తుండే. అంటే ఇప్పుడు నీకు ఎంత పర్సెంట్ వచ్చిందమ్మా నీకు 70% వచ్చింది. ఇప్పుడు అదే 540 వచ్చినాయి అనుకో 540/6. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి 6 సబ్జెక్టులు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత 90%. సేమ్ ఇక్కడ కూడా నీకు ఎంత పర్సెంట్ వచ్చింది అని క్వశ్చన్ వేస్తుంది. ఇక్కడ మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా వాడికి 470 వచ్చినాయి. ఎన్ని సబ్జెక్టులు అమ్మా 6 సబ్జెక్టులు. అంటే ఇక్కడ 6 ఏళ్ళ 42 అమ్మ అంటే 70. అవునా కదా 42. ఇంకెంత మిగులుతుందమ్మా 5 మిగులుతుంది 50. 6 8 అంటే 78 పాయింట్ 6 8 48 ఇంకా 2 మిగులుతుంది అంటే 78.33%. ఇదే కదా మన ఆన్సర్. అంటే ఇవేవి ఎగ్జామ్కి రావు కానీ చాలా ఇంపార్టెంట్ అమ్మాయి. ఎందుకు అంటే ఒక్కొక్క లెక్కని మనము ముందుగా ట్విస్ట్ మీద ట్విస్ట్ అంటారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టారు చూసినాం. దేశముద్రుల అల్లిగాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అని. అదే విధంగా ముందు ఉన్న క్వశ్చన్లు చాలా భయంకరంగా ఉంటాయి కానీ ట్విస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఒక వ్యక్తి తన ఆస్తిలో 25% దాన ధర్మాలకు చేసిండు. తన ఆస్తి మొత్తం ఎంత తెలియదు కాబట్టి 100%లో ఎంత దానం చేసిండు 25% దానం చేసిండు. ఇంకా స్టార్ట్ చేస్తున్న చూడండి లెక్క చదువుతుంటేనే లేపేయాలి. ఇక అయితే 25% దానం చేసిండు. 20% దానం చేస్తే ఇంకెంత మిగులుతుంది 75% ఉంటుంది. అవునా కదా. తన కుటుంబానికి ఇచ్చాడు. ఆయన దాన ధర్మాలకి ఇచ్చిన ఆస్తి కుటుంబానికి ఇచ్చిన ఆస్తిలో పదం వచ్చేసింది చూడు. ఆస్తిలో ఎంత శాతం అంటే ఇప్పుడు దాన ధర్మాలకు ఎంత ఇచ్చిండమ్మా 25% ఇచ్చింది. కుటుంబానికి ఎంత ఇచ్చిండమ్మా 75% ఇచ్చిండు. రైటా రా. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు
దాన ధర్మాలకి ఇచ్చిన ఆస్తి, కుటుంబానికి ఇచ్చిన ఆస్తిలో నేను ఫస్ట్ ఒకటి చెప్పిన ఏంటిది, లో కంటే కన్నా, ఈ 3 పదాలు దేనికైతే వస్తుందో అది 100% అన్న. లో అనే పదం దేనికి వచ్చింది, కుటుంబానికి వచ్చింది. అంటే ఇప్పుడు కుటుంబానికి ఇచ్చింది 75%గా, ఈ 75% ఏమవుతుంది, 100% అవుతుంది. ఈ 75లో ఈ 25 ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. ఇప్పుడు ఇది 1 ఇది 3 100ని by 3 చేస్తే ఎంతమ్మా, 33 1/3%. ఇది ఆన్సర్. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అదే అన్నమాట క్వశ్చన్. ఎప్పటికైనా దేన్ని 100% తీసుకోవాలి. ఆల్రెడీ ఇది ఏ విధంగా క్యాన్సలేషన్ చేయాలో ఇది మీకు క్లియర్గా ఒక చెప్పేసిన కూడా. ఇది ఎప్పటికైనా అమౌంట్ కింద అమౌంట్ ఉండాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్. అంటే ఇది 25 రూపాయలు, ఇది 75 రూపాయలు అనుకుంటున్నాను. క్లారిటీ ఉంది కదా. అంటే ఆ లో కన్నా కంటే అనే పదాలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏవైతే 4 చెప్పిందో ఆ 4ని మొత్తం తిప్పేస్తా, ఎక్కడ బట్టి పట్టొద్దు, క్వశ్చన్ని బట్టి పట్టొద్దమ్మా. క్వశ్చన్ని బట్టి పట్టినవా, మెథడ్ 1 మెథడ్ 2లు బట్టి పట్టినవా, నీ యొక్క జీవితము నాకేసినట్టే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక సంఖ్యను 25% పెంచిందమ్మా. పెంచడానికి ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యతోటి గుణించాలి అంటారు. దీన్ని ఏముందమ్మా, ఒక సంఖ్యను 20%, అసలు ఆ సంఖ్య ఎంతమ్మా, 100%. 100%ని ఎంత పెంచిండంటమ్మా, 25 పెంచి. అంటే ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యతోటి గుణించాలి అంటారు. ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యతోటి గుణించాలి. అసలు ఎప్పుడైనా ఎక్కడ ఉంటుందమ్మా, కింద ఉంటుంది. అంటే కిందలో ఇప్పుడు వచ్చిన నెంబర్ ఎంతమ్మా, 125. సో మన ఆన్సర్ ఎంతమ్మా, 5/4. ఇదే కదా మన ఆన్సర్. దీనికి ఏది పెద్ద యుద్ధం కానీ యుద్ధమాలు కానీ ఏది చేయొద్దు. నువ్వు ఆప్షన్ త్రూ తీసుకుంటే బాగా చూసుకోండి అమ్మా, 5/4. దీన్ని ఇంటూ అసలు నెంబర్ తోటి ఇంటూ చేస్తే 1 25. సో మన ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 125 వచ్చింది. అవునా కదా. సో ఇదంతా అవసరం లేదు. ఎప్పటికైనా మన అసలు ఎప్పుడైనా ఎక్కడ ఉండాలి, కింద ఉండాలి. దీన్ని 25% పెంచి. అంటే ఎప్పటికైనా రేపు ఇదే క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇది అకాడమిక్ ఇయర్ కాదు కదా. గ్యారంటీ లేదు అన్నప్పుడు నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కానీ మెథడ్ 1 మెథడ్ 2 నేర్చుకోవద్దు. ఇంకొకటి, ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్, ఇది థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్. ఎప్పుడైతే ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్ నేర్చుకుంటావో ఇక కథం, నీ జీవితము ఫస్ట్ మెథడ్ కానీ అవుతుంది. ఏది ఎక్కడ వాడాలో తెలియక నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయిపోతావు. గుర్తుపెట్టుకోండి, అది గొప్ప అనుకుంటారు కానీ చాలా డేంజర్ అనమాట. అది తెలుస్తుంది ఎగ్జామ్లో, ఎగ్జామ్ పాయింట్ వల్ల మీకు క్లారిటీ ఉంటుంది అది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 36 అనే సంఖ్యను కొంత శాతము పెరిగి అది 63 అయింది. అంటే ఈ 36 సంఖ్య కొంచెం పెరిగి ఎంత అయింది, 63 అయింది. అయినా ఆ శాతాన్ని లెక్కించండి అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక బిజినెస్ లో ఒక వస్తువును 36 కొని 63 రూపాయలకు అమ్మిన. ఇది ప్రాఫిట్ అండ్ లాస్. అంటే నేను కొన్నది ఎంత, 36 రూపాయలకి, అమ్మింది ఎంత, 63 రూపాయలకి. లాభమా నష్టమా, లాభమా. ఎంత లాభం వచ్చింది మనకి, ఒకసారి చెప్పండి, ఎంత లాభం వచ్చింది, 27 రూపాయలు లాభం వచ్చింది. అంతే కదా, 27 రూపాయలు లాభం వచ్చింది. ఎంత పెట్టుబడి పెడితే లాభం వచ్చింది నీకు, 36 రూపాయలు. ఎప్పటికైనా 36 రూపాయలు పెట్టుబడి పెడితే ఇంత లాభం వచ్చింది. ఇది కదా వాడు అడుగుతుంది క్వశ్చన్. అంటే 36 100% అయితే నీకు లాభం వచ్చింది ఎంతమ్మా, 27 రూపాయలు లాభం వచ్చింది. ఇప్పుడు ఇది 9 4s 9 4s 9 3s, ఇది 1s, ఇది 25s 25 3s ఎంతమ్మా, 75% ప్రాఫిట్. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఎంత, 75%. ఇది మన ఆన్సర్. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను శాతాలలో తీసుకుపోయి నేను దేంట్లోకి వేసినమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్లోకి వేసిన. దేంట్లోకి వేసిన, ప్రాఫిట్ అండ్ లాస్లోకి వేసిన. అంటే ఒక 36 నెంబరు కొంత శాతం పెరిగి 63 అవుతుంది. దాన్ని నేను ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నా, 36 రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని 63 రూపాయలకు అమ్మిన. అంటే ఇది నా కాస్ట్ ప్రైస్, ఇది నా సేలింగ్ ప్రైస్. అంటే ఇది ఏమైతున్నట్టు, లాభం అన్నట్టు. లాభం ఎప్పుడైనా దేని మీద డిపెండ్ అయి ఉంటది, కొన్న ధర మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే కొన్న ధర 100% అయితే లాభము ఎంత. అంటే ఫుల్ క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీ లేకుండా నువ్వు ఏం చేసినా కూడా క్వశ్చన్ ఇదే క్వశ్చన్ వస్తుందని నేను రేపు తెలంగాణలో ఎగ్జామ్ పెట్టిన వాళ్ళంతా
జాన్ జిగ్రీలము శ్రీనివాసరావు సార్ ఏం చెప్తే అదే వస్తుంది, ఆయన బల్ల గుద్దినట్టు చెప్పిండు, నా ఒక్క బుక్కే చదవండి అని వాడని చెప్పిండంటూ ఉరికిచ్చి చూడండి వాళ్ళని. ఎందుకంటే ఎవడికి కూడా ఎవడు ఏ ఒక్క బుక్కులతో కానీ ఏ సార్లతో కానీ లింక్ ఉండదు. సో మీరు ఎంతసేపు ఉన్న ఇది అకాడమిక్ ఇయర్ కాదు, ఇది అకాడమిక్ ఇయర్ కాదు అంటే అర్థమైంది మీరు న్యాచురల్గా మీ అంతలో మీరు సొంతంగా బిల్డ్ కావాలి, అంతేగాని బట్టి పట్టొద్దు. గుర్తుపెట్టుకోండి, చాలా పవర్ఫుల్ చాప్టర్ ఇది. ఎంత పవర్ఫుల్ చాప్టర్ అంటే అంత పవర్ఫుల్ చాప్టర్ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ వై జెడ్ యొక్క జీతాల నిష్పత్తి 2:3:5లో ఉన్నాయి. ఎక్స్ కంటే, జాగ్రత్త వినండి, పదం ఏమొచ్చింది, కంటే అనే పదం దేనికి వచ్చింది, ఎక్స్ అంటే ఎక్స్ 100%. ఎక్స్ కంటే జెడ్ జీతం ఎంత శాతం ఎక్కువ అంటే అసలు వై తోటే సంబంధం లేదు. ఎంత శాతం ఎక్కువ ఉందమ్మా, 3 parts ఎక్కువ ఉంది, అంటే 3 ఎక్కువ ఉంది. అంటే ఎక్స్ కంటే అంటే ఎక్స్ ఏమవుతాడు, 100% అవుతాడు. అవునా కదా? ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. ఇది ఎంత అని క్వశ్చన్ అడుగు. అంటే ఇది 1s, ఇది 50s, 53s ఎంతమ్మా, 150. సో మన ఆన్సర్ ఎంత, 150. ఇట్లా అన్నమాట. అంటే ఇక్కడ దేనితోటి మనకు పని లేదంటే వై తోటి పని లేదు. కంటే అన్న పదం దేనికి వచ్చింది, ఎక్స్కి వచ్చింది. ఎక్స్ 100% అవుతుంది. దానికంటే ఏమన్నాడు, ఎంత ఎక్కువ అన్నాడు. మరి 2 కన్నా 3 ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. 2 కన్నా 5 ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. ఆ 3 ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ యొక్క ఎక్స్ శాతం విలువ బి యొక్క వై శాతం విలువకు సమానం అయితే బి యొక్క జెడ్ శాతమే ఎంత అంటున్నాం. అంటే మీనింగ్ ఏంది, ఇదే కదా, ఇది ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతాం మామూలుగా. మీనింగ్ ఇక్కడ క్వశ్చన్ ఏంది, ఏ యొక్క ఎక్స్ పర్సెంటేజ్ బి యొక్క వై పర్సెంట్ రెండు ఏమంటుండు, సమానము అంటుండు. అంటే పర్సంటేజ్ ఏంటి, క్యాన్సల్. అంటే ఇక్కడ మనం బి వాల్యూ తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, బి వాల్యూ తెలుసుకోవాలంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై వై అన్నట్టే కదా. అంటే ఇక్కడ బి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అమ్మా, ఏఎక్స్ జెడ్ బై వై అన్నట్టే కదా. పర్సంటేజ్ ఎట్లుందో మనకు అవసరం లేదు. అంటే ఇక్కడ 3 నెంబర్లు రావాలి, ఏఎక్స్ జెడ్ రావాలి. ఎక్కడైతే ఏఎక్స్ జెడ్ అనేది ఉంటుందో అదే మన ఆన్సర్. ఇక్కడ ఇగో చూడు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇగో ఏ జెడ్ ఎక్స్, ఇదే కదా మన ఆన్సర్. ఇది ఆన్సరే కాదు. అంటే మనకి ఎక్కడైతే మనము చదివే విధానం తెలుస్తుందో మన ఫుల్ క్లారిటీ ఉంటుంది. బట్టి పట్టద్దు, రేపు ఈ లెక్క కాదు, ఇంకా డిఫరెంట్గా ఇవ్వచ్చు. అవునా కదా? డిఫరెంట్గా ఇచ్చినప్పుడు అది ఏమైపోతుంది అంటే మనం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు టఫ్ రాదు. మన బ్రెయిన్ హైగా ఆలోచించడం వల్ల మనకు క్వశ్చన్ పేపర్ టఫ్ అనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ప్లస్ బి యొక్క 20% విలువ బి యొక్క 50% అయితే 2a మైనస్ బి 2a ప్లస్ బి వాల్యూ ఎంత అన్నాడు. అంటే మీనింగ్ ఏందమ్మా, ఇక్కడ ఏ ప్లస్ బిలో 20% అంట, అది తీసేసే పర్సెంట్ ఎట్లా క్యాన్సిల్. బిలో 50 అంటున్నాం, 0 క్యాన్సిల్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇది రివర్స్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పిన రేషియోలో ఒక 4 చాలా ఇంపార్టెంట్, ఆ జీవితాంతం మీకు కంటిన్యూ అవుతుందని. ఇప్పుడు రివర్స్ రాస్తే ఇది 5, ఇది రివర్స్ రాస్తే ఇది 2, అంటే రేషియో 5:2 అన్నమాట. అంటే ఇక్కడ బి వాల్యూ 2 అంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ 3 అన్నట్టే కదా. చిన్న లాజిక్. ఈ రెండు వాల్యూస్ గినక తెలిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు, 2a అంటే 2 × 3 - 2 రైటా. 2a అంటే 2 × 3 + 2 అంటే ఇప్పుడు 6 - 2 4/8. 4/8 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, 1/2 వస్తుంది. అర్థమవుతుందా లేదు? సో ఇది కాన్సెప్ట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇది చూడండి, 2 సంఖ్యల మొత్తము 520, వాటిలో పెద్ద సంఖ్య 4% తగ్గించి మరియు చిన్న సంఖ్యను 12% పెంచినచో వచ్చే సంఖ్యలు ఏమైపోతాయంట, సమానం అవుతాయి. అయితే చిన్న సంఖ్య ఎంత అంటున్నాం. నేను పెద్ద సంఖ్యని ఏ అనుకుంటాం, పెద్ద సంఖ్య ఎంత ఏ అనుకుంటా, చిన్న సంఖ్య ఎంత అనుకుంటా బి అనుకుంటా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఉన్నాం.
నేను మా ఫ్రెండ్ గారి దగ్గర ఇద్దరి దగ్గర కలిపితే 520 ఉన్నాయి. బాగా ప్రాక్టికల్గా ఆలోచించాను, బట్టి పట్టద్దు. నేను మా ఫ్రెండ్ గారి దగ్గర ఇద్దరి దగ్గర కలిపితే 520 ఉన్నాయి. కానీ మా ఇద్దరి దగ్గర 520 రూపాయలు ఉన్నాయని చెప్పిన, కానీ నా దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పలేదు, నా ఫ్రెండ్ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పలేదు. కానీ దీంట్లో నేను ఇంకొక క్లూ ఇచ్చిన, నేను పెద్ద అంటున్నా, నా ఫ్రెండ్ చిన్న అంటున్నా. అంటే వాడి దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, కానీ నువ్వు 100% అసలు నా దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పలేవు. అవునా కదా? అంటే ఏ దగ్గర పెద్దోన్ని నేను ఏమనుకుంటున్నా, ఏ అనుకుంటున్నా, బిగ్. చిన్నోన్ని ఏమనుకుంటున్నా, బి అనుకుంటున్నా. తెలియకపోతే వాళ్ళని ఏమనాలి, 100% అనాలని చెప్పిందా లేదా? తెలియకపోతే నా దగ్గర ఏ దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియదమ్మా, దాన్ని 100% అనుకుంటున్నా. బి దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియదు, దాన్ని కూడా నేను ఏమనుకుంటున్నా, 100%. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే, పెద్ద సంఖ్యను 4% తగ్గించిండు, దీన్ని 4% తగ్గించిండు. అంటే ఇది 96%. చిన్న సంఖ్యను 12% పెంచిండు, 12% పెంచితే ఇది ఎంత అవుతుంది, 112 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఏమంటుండు, సమానం అంటుండు. ఇది క్యాన్సల్ చేస్తే మనకి ఒకసారి చూద్దామమ్మా, ఇది ఎంత వస్తుంది అనేది. 24 అంతే కదా, ఇది 24, ఇది 25, ఇది ఎంత వస్తుంది, 27 వస్తుంది. అంతే కదా సార్? 27 కాదు, 28 వస్తుంది. రైటా? ఇది 6, ఇది 7, అంటే రేషియో 7:6 అన్నట్టు. 7:6 అంటే రివర్స్ వస్తాయి. నేను అదే చెప్తున్నా. అంటే ఎప్పుడు కూడా ఈ A:Bలది నేను చెప్పిన రేషియో ప్రతిసారి రివర్స్ అవుతూ ఉంటుంది. అంటే అది జీవితాంతం మనం వెంట పడుతూనే ఉంటుంది. ఎగ్జామ్లో ఇంత శాటభారతం రాయద్దు. ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్, 13 పార్ట్స్. 13 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా, 52 రూపీస్. 0 పక్క పెడు. క్వశ్చన్ మార్క్ ఏమన్నా, వాటిలో చిన్న సంఖ్య ఎంత, చిన్న సంఖ్య అంటే ఎంతమ్మా, 6 పార్ట్స్. ఇది 13 1s 13 4s అమ్మా, 6 4s ఎంతమ్మా, 24. అంటే 24 7 ఉంటుంది అమ్మా. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఇంత చేస్తారనుకున్నా, ఎగ్జామ్లో చేయొద్దమ్మా. అంటే మీకు తెలియదు కాబట్టే కదా. అంటే నాకు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, తెలియనిది దాని అసలు వాల్యూ ఎప్పుడు తెలియకపోతే దాన్ని ఏమనుకోవాలి, 100% అనుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఎట్లా చేస్తావు, ఇది 96, ఇది 112 అమ్మా, ఇది 16 6, ఇది 16 7s. రివర్స్ రాస్తే ఎంత అవుతుందమ్మా, 7 అయిపోయింది. చూడండి, అంటే ఎగ్జామ్లో పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 16 6, 16 7. నాకు సడన్గా స్ట్రైక్ కాలేదు కాబట్టి నేను 4 టేబుల్ తోటి క్యాన్సిల్ చేయడం స్టార్ట్ చేసిన. ఉన్నది చెప్తా, అబద్ధం ఏముంది, ఇదేమన్నా నేనేమన్నా అదే సడన్గా మొత్తం స్ట్రైక్. నాకు సడన్గా 16 టేబుల్ స్ట్రైక్ కాలేదు కాబట్టి 4 టేబుల్తో తీసుకొని చెప్పిన. అంటే ఇగో ఎగ్జామ్లో చేసే పద్ధతి ఇది. చాలా మంది స్టూడెంట్స్ ఈ చిన్న లెక్కకు కూడా బట్టి పడతారమ్మా. బట్టి పట్టద్దు. తెలియనిది ప్రతి నెంబర్ కూడా మనకి ఏమవుతుంది అంటే 100% అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం ఇక్కడ. రైట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటుండంటే, రెండు సంఖ్యలలో మొదటి సంఖ్యను 160% పెంచగా వచ్చే సంఖ్య రెండో సంఖ్య కన్నా 86 తక్కువ. మొదటి సంఖ్యను 110ని కలపగా వచ్చే సంఖ్య రెండో సంఖ్య కన్నా ఎంత, 200 తక్కువ. అయినా ఆ రెండు సంఖ్యల మొత్తమే ఎంత అని క్వశ్చన్ వేసిన. అమ్మ దీన్ని నేను 5 స్టార్స్ ఇస్తున్నాను, బాగా గుర్తుంచుకోండి అమ్మా. ఎప్పటికైనా క్వశ్చన్ ఈ విధంగానే వస్తుందని గ్యారంటీ లేదు. ఫస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ ఒక నెంబరు, పెద్ద నెంబరు అనుకుంటా, పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీసేస్తే ఆన్సర్ 50 అమ్మా. ఇది మామూలుగా నీకు తెలుసమ్మా. ఇప్పుడు తెలియనిది పెద్ద నెంబర్ Y అనుకుంటా, చిన్న నెంబర్ X అనుకుంటా, ఎంతనో తెలియదమ్మా. రైటర్, ఇప్పుడు నేను దీన్ని ఏం చేసిన, ఒక 20 కలిపినమ్మా, దీనికి ఒక 20 కలిపిన. ఒక 20 కలిపితే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, 70 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా, ఆన్సర్ 30 వచ్చింది. డిఫరెన్స్ 30 కదా, అవునా కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీనికి 110 కలిపినట్టు, దీనికి ఏం చేసిండు వాడు, 110 కలిపినట్టు. ఈ 110 రూపాయలు కలిపితే అప్పుడు Y మైనస్ X వాల్యూ ఎంత వచ్చిందంటమ్మా, 200 వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా వినమ్మా. ఫస్ట్ ఇక్కడ 20 రూపాయలు కలిపినాం,
అంటే ఫస్ట్ లో డిఫరెన్స్ ఈ రెండు కలిపితేనే కదమ్మా ఫస్ట్ లో డిఫరెన్స్. అంటే ఇప్పుడు 200 110 కలిపితే ఫస్ట్ లో డిఫరెన్స్ ఎంతమ్మా 310 రూపీస్. పాయింట్ నెంబర్ 1 క్లియర్ కదా. అంటే ఇప్పుడు వైకి అంటే రెండో నెంబర్ పెద్దదమ్మా, ఫస్ట్ నెంబర్ చిన్నది. y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 310 రూపీస్. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక కండిషన్ తీసుకుంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇప్పుడు నీకు 100 ఉందమ్మా, ఇది పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా 50. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ నేను ఒక 40% యాడ్ చేసిన. 40% యాడ్ చేస్తే ఇక్కడ మనకు 40% వాల్యూ ఎంతమ్మా 20. అవునా, ఇక్కడ వాల్యూ ఎంత అయిందమ్మా 70 అయింది. ఇక్కడ ఎంత అయిందమ్మా 100 అయింది. అంటే ఇప్పుడు డిఫరెన్స్ మనకి ఎంత వచ్చిందమ్మా 30 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకో, డిఫరెన్స్ ఎంత వచ్చింది 30 వచ్చింది. అవునా కదా. అంటే ఈ 30 ఎక్కువ ఉంది. అంటే 50లో నుంచి 30 తీసేసాయమ్మా, డైరెక్ట్గా 30 తీసేసి. అర్థమవుతుందా లేదా? అంటే ఇక్కడ 30 తీసేస్తే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుందమ్మా, ఇక్కడ రెండు సమానంగానే వస్తాయి కదా. అంటే దీంట్లోకి వెళ్ళి 30 తీసేస్తే రెండు సమానమే కదా. ఇప్పుడు దీని వాల్యూ నేను ఎంత అనుకుంటున్నామ్మా 100% అనుకుంటున్నా. ఇప్పుడు 100%కి ఎంత కలిపినా 40% కలిపిన. అంటే ఇక్కడ 140% అయితే ఇది కూడా 140% అన్నట్టే కదా. రైట్ ఆర్ రాంగ్? ఎందుకు ఈ 30 తీసేసిన, దీంట్లో 30 పక్కకు పెట్టే తీసేస్తే రెండు సేమ్ అయిపోతాయి. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు 140లో 40% వాల్యూ ఎంత అమ్మా? 40% వాల్యూ 240 కదా. సారీ, 40% వాల్యూ. ఇప్పుడు చూడు 40% వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ మనకు మామూలుగా 40% వాల్యూ 20. రైటా? 140% వాల్యూ ఎంతనో కనుక్కో. ఇది ఏమైతుంది 2 1s 270s. అంటే ఇది 70, ఇది 70. రైట్ ఆర్ రాంగ్? అవునా కదా. అప్పుడు దీంట్లోకి వెళ్ళి ఈ 30 తీసేసినాక 30 దీన్ని కలిపితే ఎంత అవుతుందమ్మా మొత్తము 170 అవుతుంది. 170లో ఫస్ట్ ఎంత కలిపినమ్మా 20 కలిపిన. ఆ 20 తీసేసి ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందమ్మా 150 కదా అయ్యేది ఆన్సర్. ఇదే కదా ఆన్సర్. అంటే రివర్స్ వెళ్ళాలి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లేదు దీంట్లో ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఈ సోది అంతా ఎందుకు అనుకుంటే ఇప్పుడు జాగ్రత్తగా 40% వాల్యూ 20 అమ్మా. 40% వాల్యూ ఎంత 20. ఇప్పుడు మనము ఇది 140% అనుకుంటున్నాం, ఇది 140% అనుకుంటున్నాం. రాసుకో. మొత్తం రెండు కలుపు 280% వాల్యూ ఎంతనో కనుక్కో. ఎంత 280% వాల్యూ ఎంతనో కనుక్కో. రైట్? ఇది 1s, ఇది 2s అమ్మా. 2 1s 2 140. రైట్? మనకి ఎంత వచ్చింది 140 రూపీస్. దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా 10. ఆ 10 కలిపేసి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత 150. అంటే స్టార్టింగ్ లో ఎక్స్ వై రెండు కలిపితే మనకి ఎంత వచ్చిందమ్మా 150 రూపీస్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. మీరు ఎక్స్ వైలలో తీసుకోవాల్సిన అవసరం లేదు. బి ప్రాక్టికల్ గా చూడండి. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమంటుండు, దీంట్లో నుంచి 860. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తుండు 160% పెంచి. 160% అంటే ఇది 260% అవుతుంది కదా. దీన్ని కూడా 260% లెక్క తీసుకో. రైట్ ఆర్ రాంగ్? ఈ 260% వాల్యూ, ఈ 260% అంటే మొత్తం ఎంత అవుతుంది 520% వాల్యూ కనుక్కో. అవునా కదా. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి చూడండి. 50కి 30కి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతమ్మా 20. ఆ 20 ఇది కదా. 50కి 30కి డిఫరెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఏమో 50 డిఫరెన్స్ ఉంది, ఇప్పుడేమో 30 డిఫరెన్స్ ఉంది. అంటే వాడు ఇప్పుడు ఏం చేసిండు అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ ఇది y మైనస్ ఎక్స్ కదా. ఈ y మైనస్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉందంట 310 ఉందంట. ఇప్పుడు y మైనస్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉందంట 86 ఉందంట. అంటే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా 224 కదా. ఈ 224 ఎందుకమ్మా దీంట్లో 160% యాడ్ చేసినందుకే కదా. అంటే 160% వాల్యూ ఎంతమ్మా 224 అయితే నువ్వు ఏం చేస్తావు అంటే దీన్ని ఇది 260% అనుకో, ఇది కూడా 260% అనుకో. రైట్? ఇప్పుడు 520% వాల్యూ ఎంతనో కనుక్కో. ఇది 0 0 క్యాన్సల్ అమ్మా. ఇది 1s, ఇది మనకి ఎంతలో పోతుందమ్మా 14లో పోతుంది. 52 14s ఎంతమ్మా 728. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడు. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్, ఏ రెండిటి మధ్యలో, ఇగో ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్, దీనికి మధ్యలో డిఫరెన్స్.
అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఇందాక అదే కదా మనం చేసింది 30కి 20కి డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి ఎంతమ్మా? 138. దీంట్లో నుంచి 138 మైనస్ చేసేసి ఆన్సర్ ఎంతమ్మా? 590. సో 138 ఎంతమ్మా? 224 మైనస్ ఎంత వచ్చింది? 86. ఇది ఆన్సర్. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమన్నాడమ్మా? ఆ రెండు సంఖ్యల మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసాడు. నువ్వు వేరే విధంగా చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్ గా చూడండి, మళ్ళీ ఒక్కసారి చెప్తా నీట్గా. ఇక్కడ 160, ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ నీట్గా చూడండి, ఇక్కడ లాస్ట్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 86. అంటే ఇక్కడ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు క్లియర్గా మళ్ళీ ఒకసారి నీట్గా రాసాం 310. ఇప్పుడు ఏమంటుండు? దీంట్లో 160% పెంచిందా అంటుండు. ఈ 160% అన్నప్పుడు మనకి ఇది ఎంతనో తెలియదు, 100% అనుకుంటాం. అంటే ఇక్కడ 260% అయితే ఓకేనా. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటుండు? ఇక్కడ మనకి 86 వచ్చింది అంటుండు. ఇక్కడికి డిఫరెన్స్ ఎంత తక్కువ వచ్చిందమ్మా? మనకి 224 వచ్చింది. ఎందుకు 224 వచ్చింది? ఈ 160 వాల్యూ కలిపినందుకే కదమ్మా ఇంత తగ్గింది. అంటే ఇక్కడ 160% వాల్యూ నాకు 224 అమ్మా. పాయింట్ నెంబర్ 1 క్లియర్. ఇప్పుడు దీన్ని కూడా నేను 260 తీసుకుంటా, దీన్ని కూడా 260% అనుకుంటా. ఎందుకు అనుకుంటున్నా? ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన. ఈ రెండింటిని కలపాలి అంటుండే, ఇక్కడ టోటల్ అంటుండే. అంటే ఇక్కడ నాకు 520% వాల్యూ ఎంతనో కనుక్కుంటా. ఇది క్యాన్సల్ అమ్మా. ఇది 1 ఇది ఎంత వచ్చింది మనకి? 14 వచ్చింది. ఇది ఎంత వచ్చిందమ్మా? 728 వచ్చింది. ఓకేనా. 728 నుంచి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతమ్మా? 138. ఈ 138 తీసేస్తే ఆన్సర్ ఎంతమ్మా? 590. అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ వచ్చి మనకి ఎంత వచ్చిందమ్మా? 590. అంటే ఇది 224 మైనస్ 86. ఇది అంతా నేను ఫుల్ క్లారిటీగా, ఇది కూడా 260% ఎందుకు అన్నది కూడా నేను క్లియర్ క్లారిటీగా చెప్పిన. అర్థమవుతుందా? ఒక 150 తీసుకొని క్లియర్ క్లారిటీగా చెప్పిన. 1కి 2 సార్లు ఈ లెక్కను చూసుకోండి. ఇది ఈ విధంగా చేస్తేనే కొంచెం బెటర్గా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఈ క్వశ్చన్స్కి ఇక్కడ ఉన్న ఒకే ఒకటి ఏంటంటే, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అని యాడ్ చేయండి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ని ఈ వచ్చిన దాంట్లోకి వెళ్ళి తీసేస్తే అయిపోతుంది. ఒక్కటే ఒక స్టెప్లో వస్తుంది. ఇది 2 తీసుకోండి. ఈ 160% వాల్యూ 224. ఇది ఎంత వస్తే ఇది కూడా అంతే తీసుకోండి. వచ్చిన తర్వాత ఈ 2 డిఫరెన్స్ దీంట్లోకి వెళ్ళి తీసేయండి, సరిపోతుంది. ఇంకా మీరు ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క స్టెప్పే అమ్మ మీరు ఎక్కువ. ఇంకా మీరు దాన్ని ఎక్స్ వైలలో చేయకండి. దీనికి మళ్ళీ 200 కలుపుకొని ఎక్స్ 120 కలుపుకొని ఇదంతా చేసే బదులు చాలా ఈజీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇది చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఒక తరగతిలో 2 సెషన్లు ఉన్నాయి. ఏబీలు వరుసగా 60%, 40% మంది విద్యార్థులు ఉన్నారు. ఒక పరీక్షలో ఏ సెషన్లో 45 మంది 45%, బి సెషన్లో 55% మంది ఉత్తీర్ణులు అయితే 2 సెషన్లు కలిపి ఉత్తీర్ణత శాతం ఎంత అని క్వశ్చన్ వేసాం. చాలా మంది పెద్ద సోది చేస్తారమ్మా. ఇది యావరేజ్లోకి వెళ్ళిపోవాలి. చాలా మంది 60లో 45% ఎంతనో కనుక్కుంటారు, తర్వాత 40లో 55% కనుక్కుంటారు, 100లో ఎంత అని కనుక్కుంటారు. అదంతా అవసరం లేదు, యావరేజ్ ప్రకారంగా లేదు. 60 మంది దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయమ్మా? 45 రూపాయలు ఉన్నాయి. ఈ 40 మంది దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయమ్మా? 55 రూపాయలు ఉన్నాయి. యావరేజ్ ఎంత అంటున్నాం? యావరేజ్ మినిమం ఎంతమ్మా? 45. ఈ 45 తీసుకో. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది. ఆ 10 అట్లా ఎంతమంది దగ్గర ఉందమ్మా? 40 మంది దగ్గర ఉంది. అవునా? 10 ఎక్కువ ఉంది. అట్లా ఎంతమంది దగ్గర? 40. ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. అందరూ అంటే ఎంతమంది అమ్మా? 100 మంది. 0 0 0 0 క్యాన్సల్. ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా? 49%. సో మన ఆన్సర్ ఎంత? 49. ఇది అంటే ఒక క్వశ్చన్ పర్సంటేజెస్ లో అనేది కూడా మనం యావరేజెస్ లోకి వెళ్ళాం. ఇది చాలా మంది ఏం చేస్తారు అంటే 60లో 45% కనుక్కుంటారు, 40లో 55% కనుక్కుంటారు, దాన్ని మొత్తం కలుపుతారు, 100లో ఇది ఎంత అంటారు. ఇది ఇక్కడ 60-40 ఇచ్చింది కాబట్టి మంచిగా ఉందమ్మా. అదే 521, 522, తర్వాత 433 అట్లా ఇచ్చినాం అనుకో, ఇంకా రాదు. ఈ రోజు నువ్వు ఇంటికి ఇంకా అత్తారింటికి దారేదే అనమాట అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఒక సంఖ్యలో 3/2తో గుణించుడు బదులుగా 7/5తో గుణించబడింది. ఈ పొరపాటు వలన ఫలితంలో ఎంత శాతం మార్పు వచ్చింది అంటుంది. అంటే ఒక నెంబర్ ఏందో తెలియదమ్మా. మామూలుగా నేను మేడం ఉంది, నాకు మేడం ఏం చేసింది, 10 అని ఒక నెంబర్ ఇచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు ఒక 4వ తరగతిలో 3వ తరగతిలో దీని ఆన్సర్ ఎంత చెప్పురా అన్నది నాకు. అప్పుడు మామూలుగా ఆన్సర్ ఎంత? 3వ తరగతిలో 1/5.
ఆన్సర్ ఎంత 15 అని రావాలి లెక్కకి. కానీ మనకు చిన్నగా ఉన్నప్పుడు ఆతృత ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ ఉన్న క్లాస్లో ఆ 30 మందిలో 20 మంది నేను తోపుని తురుముని నేనే ఫస్ట్ చెప్పాలని వాడు ఈ నెంబర్ బరాబర్ రాసిండు. కానీ ఈ ప్లేస్లో ఏం రాసిండు 7 ఎంత రాసిండు 5 రాసిండు. అంటే 5 ఒకట్ల 5 రెంట్ల అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 14 వచ్చింది. నేను పలక తీసుకుపోయి మేడం నేను ఆన్సర్ చేసిన అని చూపించిన. అరే నువ్వు చేసే పద్ధతి బాగానే ఉంది, ఈ వెనక బెంచ్లో కూసోకరా నీ కళ్ళు సరిగ్గా కనపడవు. నేను ఇచ్చిందేమో 3/2 ఇచ్చిన, నువ్వు చేసిందేమో 7/5 చేసినావు. ఆన్సర్ రావాల్సింది 14, ఆన్సర్ వచ్చింది ఎంత 15. అంటే ఇక్కడ అసలు ఆన్సర్ ఏది, ఇది అసలు ఒరిజినల్. డూప్లికేట్ ఆన్సర్ ఎంత 14. ఎంత తక్కువ వచ్చింది అసలుకి 15 రూపాయలకి అసలుకి ఎంత తక్కువ వచ్చిందమ్మా 1 తక్కువ వచ్చింది. సో ఆన్సర్ ఎంతమ్మా 100/50. 100/15 అంటే ఎట్లా రాసుకోవచ్చు, ఇది 3s ఇది 20s. 20/3 అంటే ఆన్సర్ ఎంత 62/3. సో మన ఆన్సర్ ఎంతమ్మా 62/3. ఇది ఆన్సర్. సార్ ఈ 10 ఎలా తీసుకున్నాం అనేది ఇప్పుడు డౌట్. ఇది ఒరిజినల్ గా మన జీవితంలో జరిగేది. దీన్ని ఇప్పుడు క్లియర్ గా చెప్తా చూడు. ఎప్పటికైనా కానీ ఇక్కడ ఈ 10 నెంబరు, ఇక్కడ రాసిన 10 నెంబరు, ఇక్కడ 7/5 ఉంది, ఇక్కడ 3/2 ఉంది. అంటే ఇక్కడ నెంబర్ మాత్రం కరెక్ట్ గా తీసుకుంటూ ఈ నెంబర్లే గజిబిజైంది. కానీ ఇక్కడ ఆన్సర్ 14 వచ్చింది, ఇక్కడ ఆన్సర్ 15 వచ్చింది. అంటే పర్ఫెక్ట్ గా నెంబర్ వచ్చిందంటే 2లో 5లో పోయే నెంబర్ అయి ఉండాలి ఆ సంఖ్య. అంటే 2కి 5కి ఎల్సిఎం, 2కి 5కి ఎల్సిఎం ఎంతమ్మా 10. అంటే ఆ సంఖ్య 10. అంటే మేడం 3/2తో చేయమని ఇస్తే దాని ఒరిజినల్ ఆన్సర్ వచ్చి 15. నువ్వు వెనక బెంచ్లో కూర్చొని అన్ని బాత్కానులు కొట్టి కళ్ళు సరిగ్గా కనపడకపోతే 7/5 రాసినావు, నీకు వచ్చిన ఆన్సర్ 14. అసలు ఆన్సర్ ఏమో 15 రావాలి, నీకు వచ్చిన ఆన్సర్ 14. ఎంత తక్కువ వచ్చింది ఆన్సర్ 1 తక్కువ వచ్చింది. అంటే 15 100% అయితే 1 ఎంత. సో మనం క్యాన్సలేషన్ చేస్తే ఇది 3s ఇది 20s. అంటే 20/3 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందమ్మా 62/3 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంతమ్మా 62/3. ఇది మన ఆన్సర్. ఓకేనా, మీకు వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ వీడియోలో ఇంత వర్క్ నేర్చుకోండి, మీకు డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది. సో ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఇంపార్టెంట్, దాంట్లో ఏది 100% అనేది ఇంపార్టెంట్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం.